నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి యూనికాన్ BS6 బండి అయితే సర్వీసింగ్ వచ్చింది. దీనికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇది, బండి మీద కూర్చున్నప్పుడు షాక్ అబ్జర్ దిగిపోతుంది. సెంటర్ షాక్ అబ్జర్ ఇది చూడండి. ఈ షాక్ అబ్జర్ అనేది దిగిపోతుంది అంటున్నారు. BS6 బండికి ఎక్కువగా ఈ షాక్ అబ్జర్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి కస్టమరు దూరం నుంచి వచ్చారు. ఇది షాక్ అబ్జర్ మార్చమని చెప్పినారు, సెంటర్ షాక్ అబ్జర్. ఎందుకంటే నేను ట్రైల్ వేసి చూసాము, మొత్తం దిగిపోతుంది. ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రోడ్ రాసుకుంటుంది, ప్లస్ ఇక్కడ కిందకి దిగిపోతుంది అనమాట లోడ్ వేసినప్పుడు. సో అది మీకు ఇది షాక్ అబ్జర్, సెంటర్ షాక్ అబ్జర్ మార్చింది. ఎలా మారుస్తున్నామని చూపిస్తాను మీకు. చూడండి, మీకు అది చూపిస్తాను. సెంటర్ స్టాండ్ తీసి లోడే చూద్దాం. రాసుకుపోయింది చూడు కింద కూడా. సెంటర్ స్టాండ్ తీ ఒకసారి. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్కి చూపిస్తాను చూడండి. ఎక్కిన తర్వాత ఒకళ్ళు ఎక్కితే అంత పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు, కానీ డబుల్ ఎక్కినప్పుడు చూడండి చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఒక్కడికి ఊపిరితేనే వెయిట్ వేస్తేనే చూడండి ఇక్కడ ఎంత దగ్గరికి వెళ్ళిపోతుందో. మడ్డగాడు టైర్కి గ్యాప్ చూడండి చాలా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సో ఎదురెక్కినప్పుడు ఏంటంటే అది రాసుకుపోతుంది కూడా, దిగిపోతుంది కంప్లీట్గా. సో ఈ BS6 షాక్ అబ్జర్ చాలా వీక్గా ఇచ్చాడు కనుక మనం BS3 BS4 షాక్ అబ్జర్ వేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనకి కస్టమరు ఈ షాక్ అబ్జర్, రియర్ షాక్ అబ్జర్తో పాటు ఈ చైన్ కిట్టు, బ్యాక్ టైరు ఇవి కూడా చేంజ్ చేయమన్నారు. అలాగే హెడ్ బీడింగ్ కూడా, ఎందుకంటే హెడ్ బీడింగ్ కూడా లీక్ అవుతుంది ఫ్రంట్. సో మొత్తం ట్యాంక్ అన్నీ ఓపెన్ చేయాలి. షాక్ అబ్జర్ వేయాలంటే ఖచ్చితంగా సెంటర్ షాక్ అబ్జర్, రియర్ షాక్ అబ్జర్ వేయాలంటే ఖచ్చితంగా ట్యాంక్ ఓపెన్ చేయాల్సిందే. సో ట్యాంక్ ఓపెన్ చేయాలి, హెడ్ బీడింగ్ చేయాలి, చైన్ కిట్ కొత్తది వేయాలి మొత్తం. అలాగే ఈ BS6 బండికి ఏంటంటే వితౌట్ లింక్ ఇస్తున్నాడు చైన్ కిట్లు ఒరిజినల్. సో మనం ఈ చైన్ కిట్ కొత్తది వేయాలి. అలాగే ఇవన్నీ పాతయ్యే కాబట్టి మీకు ఎప్పుడు చూపించాయి కాబట్టి నేను వీటి గురించి పెద్దగా చూపించను. మీకు ఇంపార్టెంట్ అంటే మీకు వచ్చేసి షాక్ అబ్జర్, రియర్ షాక్ అబ్జర్ ఎలా అనేది వేసింది అదొకటే చూపిస్తాను. మిగతా అన్నీ యాస్టేజ్గా అవన్నీ మేము ఆ వర్క్ చేసేసాము. ఎందుకంటే మీకు అదంత ప్రయారిటీ కాదు కాబట్టి చూపించలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పైన వచ్చేసి ట్యాంక్ అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పైకి ఇచ్చాడు మొత్తం షాక్ అబ్జర్. ఎందుకంటే ఖచ్చితంగా ట్యాంక్ ఓపెన్ చేసే ఈ షాక్ అబ్జర్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇట్లా ఇవన్నీ ఓపెన్ చేయాలి కాబట్టి దీని సర్వీస్ ఛార్జ్ ఎక్కువగానే ఉంటుంది. సో మన కస్టమరు చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి మనం చూసేద్దాము. అలాగే చూడండి, ఇది మొత్తం అనమాట. ఇక్కడ ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ షాక్ అబ్జర్ అనేది, ఈ బోల్ట్ మొత్తం తీయాలి బయటికి. అలాగే కింద ఒక బోల్ట్ ఉంటుంది, ఈ రెండు తీయాలి. ఒక్కడికే కొంచెం ఇబ్బంది అయింది వీటి తీసుకుంటూ స్క్రూస్ తీయడానికి, బోల్ట్ తీయడానికి. సో అయినప్పుడు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పైన కింద తీసుకోవచ్చు ఫస్ట్, లేదా పైన తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను పైన అయితే ఓపెన్ చేశాను, ఎందుకంటే కొంచెం కింద దిగిన తర్వాత అప్పుడు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ పైన ఓపెన్ చేశాను. చూడండి, ఆ స్క్రూ నట్టు బోల్ట్ తీసేసిన తర్వాత చాయిస్ అనేది కిందికి కొంచెం దిగిద్ది అనమాట. అప్పుడు కొంచెం ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం గట్టిగా అంటే కొంచెం ప్రెస్ చేస్తే వచ్చేది అనమాట. అది ఇప్పుడు వచ్చేసింది మొత్తానికైతే. చూసారా కిందకి దిగింది కదా ఇలాగా. ఇప్పుడు చాయిస్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి మనం ఇంకా ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. నా ఐడియా ప్రకారం అలా నేను అట్లా తీసాను. ఫస్ట్ పైన ఓపెన్ చేస్తే కిందకి దిగుతుంది కాబట్టి కింద ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో తీసాను. ఎందుకంటే ఇక్కడ పైన డస్ట్ క్యాప్ రబ్బర్ పెట్టారు కనుక కొంచెం
పైన అంటే కొంచెం కష్టం అని చెప్పి ఫస్ట్ పైకి తీసాను అనమాట. సో ఇది కింద కూడా ఓపెన్ చేయండి. ఈ సాకాబ్జార్ అయితే కస్టమరు కంపెనీ నుంచి తయారు చేసిందే ఇది వేస్ట్ అనమాట. 30,000కే ఈజీగా పోతున్నాయి. 30,000కి 20,000కే ఈ సాకాబ్జార్లు అనేది పోతున్నాయి. ఖచ్చితంగా ఇద్దరు కూర్చున్నప్పుడు మాత్రం ఈ స్పీడ్ బ్రేకర్ల మీద ఎక్కి దూకినప్పుడు గుంతలలో పడినప్పుడు దడదడ సౌండ్ వచ్చేస్తుంది గుద్దుకొని. ఇది నాలాగా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ కొంచెం కష్టమే, దానికి తొందరగా పోతాయి. సో ఇలాగా మనం మిషన్ గన్ను పెట్టి తీయడానికి కూడా రాదన్నమాట. ఈ సందులో ఖచ్చితంగా మనం స్పానర్లు పెట్టి ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఇది చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుందో. దీనికి ఈ స్ప్రింగ్స్ అనేది చాలా తక్కువ ఇచ్చాడు. ఈ మధ్యలో గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు అన్నమాట. చూడండి ఇంత గ్యాప్ ఇచ్చాడు. సో అందుకని చెప్పి ఇవేంటంటే తొందరగా ఈ ఖరాబ్ అయిపోతున్నాయి, వెయిట్ని మొయ్యలేకపోతున్నాయి. ఇప్పుడు చూడండి మీకు కొత్తది చూపిస్తాను. ఇది పాతది BS3 BS4 బండ్లకు వచ్చేది. లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది రెండు ఎంత గ్యాప్ ఉందో. ఇక్కడ చూడండి ఇవి మొత్తం మామూలు లెక్క పెడితే కూడా ఎంత 6, 7 వచ్చినాయి. ఇక్కడ లెక్క పెడితే 11 దాకా వచ్చినాయి. చూడండి వీటికి మాత్రం 3 గ్యాప్ ఇచ్చి మిగతా అన్ని దగ్గరగా స్ప్రింగ్స్ ఇచ్చాడు. సో ఏంటంటే ఎక్కువ రోజులు ఆగుతుంది. మనం మ్యాక్సిమం పాత BS3 BS4 బండ్లకి ఈ సాకబ్జార్ రియర్ సాకబ్జార్ అనేది చాలా పోవటం అనేది చాలా తక్కువ, తొందరగా పోదు. కానీ BS6ది తొందరగా పోతున్నాయి, 30,000కే పోతున్నాయి. సో ఇది అందుకనే BS6 బండికి BS3 BS4 వెహికల్కి వచ్చే సాకబ్జార్ని మనం వేసుకుంటే దీనికి కూడా లైఫ్ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఇది మార్పుతున్నాము. అయితే కస్టమర్ అసలు యాక్చువల్గా ఇది చెప్పిందే మనకు కస్టమర్ మాకు ఈ BS3 BS4 బండ్లు వేయమని చెప్పింది. సో ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు మార్చలేదు దీన్ని ఇలాగ. అంటే BS6 బండికి BS3 అయితే మార్చలేదు. సో అందుకని మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కస్టమర్లకి కానీ మన సబ్స్క్రైబర్లకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇదన్నమాట మెయిన్ ప్రయారిటీ మనకి ఈ షాక్ అబ్జర్వ్ కోసం మాత్రమే చేశాను. చెప్పాను కదా ఇంకా మిగతా వర్క్లకు కూడా చేశానని. సో అవన్నీ మనకు అన్నగారు దూరం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఈవినింగ్ వరకు ఇచ్చేయాలి ఇటు పరిస్థితుల్లో బండి. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం కంప్లీట్ చేశాను, అంతా అయిపోయింది. మ్యాక్సిమం అన్నగారు అయితే ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ అవన్నీ కూడా మేమైతే కంప్లీట్ చేసాం అనుకుంటున్నాను. 100% కంప్లీట్ చేసాం నా తరపు నుంచి. సరే మళ్ళీ నేను ఫస్ట్ ఏం చేయాలంటే మళ్ళీ కింద సైడే పెట్టుకున్నాను. కింద సైడే పెట్టుకొని మీకు పైకి నేను పెట్టాను అన్నమాట. పైన బోల్ట్ స్క్రూస్ వేసి టైట్ చేశాను. సో ఇంకా ఇంపార్టెంట్ లేని కాడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను, ఎందుకంటే దీన్ని ఎక్కడానికి కూడా ఎంత అవసరం లేదు వీడియో. సో మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని 10 నిమిషాల దాకా పెట్టాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. పైన కూడా చూడండి ఇక్కడ పైన కూడా వచ్చేసి మొత్తం ఫుల్ టైట్ చేసేసాను. ఇది కొత్తది అనమాట. ఇంకా ఈ బోల్ట్ ఒకటి తీసుకొని కింద ఒక బోల్ట్ తీసుకుంటాయి. చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ అవన్నీ ఓపెన్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసుకొని మనం వేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఓపెన్ చేయాలంటే ట్యాంక్ తీయాలంటే ఈ ట్యాంక్కి పైపులు ఉంటాయి, పెట్రోల్ పైపులు. సో వీటిని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట పెట్రోల్ పోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ మొత్తానికి ఇంకా ఇక్కడికైతే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను మొత్తం. మళ్ళీ ఇది కంప్లీట్ అయిన వీడియో. ఫ్రెండ్స్, బండి అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. మీకు కూడా BS6 బళ్ళు యూనికాన్ బళ్ళకి రియర్ షాక్ అబ్జర్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా BS3 BS4 బండ్లు 100% సెట్ అవుతున్నాయి, వేసుకోవచ్చు. సో చూడండి కొత్తది వేసాము అక్కడ. సో ఫిట్టింగ్ అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడైతే బండి ఏకదం సూపర్గా ఉంది. కిందకి అసలు దిగట్లేదు, గట్టిగా ఉంది బండి. సో ఇద్దరు ఎక్కినా ముగ్గురు ఎక్కినా కూడా ప్రస్తుతానికి అయితే ఏ ప్రాబ్లం రాదు, పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈ సెంటర్ షాక్ అబ్జర్వ్, రియర్ షాక్ అబ్జర్వ్. ఓకే, మీరు కూడా ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ BS6 బండికి వస్తే కస్టమరు షాక్ అబ్జర్వ్ దిగిపోతుంది రియర్ షాక్ అబ్జర్వ్ అని చెప్పండి అన్నారనుకోండి, మీరు BS4 షాక్ అబ్జర్వ్ వేసి పడేసేయండి. యూనికాన్ది 100% సెట్ అయిపోతుంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే సూపర్గా ఉంది. ఇప్పుడు వేసిన తర్వాత ఎక్సలెంట్ సెట్ అయింది. చూడండి, బండి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనికి హెడ్ బీడింగ్ వేసాను, తర్వాత వచ్చేసి బ్యాక్ టైర్ చేంజ్ చేయించాను, కొత్త టైర్ వేయించాను, తర్వాత చైన్ కిట్టు మొత్తం, దీనికి రియల్ షాక్ అబ్జార్ మొత్తం చేంజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఈ బండి తీస్తే గట్టిగా ఉందన్నమాట, చాలా బాగుంది. మీకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు BS6 బండిది తీసేసి షాక్ అబ్జార్ చేసుకోండి. ఒకసారి తీ బండిది కిందది సెంటర్ స్టాండ్ది. ఓకే, సూపర్గా ఉందన్నమాట, ఇది చాలా బాగుంది. ఓకే, ఇది మంచిగా BS4ది మంచి కరెక్ట్గా సెట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. మీరు మంచిగా వేసుకోవచ్చు. BS6 బండి కూడా మంచి హైట్ కూడా వచ్చింది బండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లాస్ట్ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.